నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విశ్లేషణను చూడబోతున్నాం. ఒక్కసారి ఇలా ఊహించుకోండి. ఒకవైపు ఉదయం లేచినప్పటి నుండి టార్గెట్లు, ఎగ్జామ్స్, కెరీర్ అంటూ విపరీతమైన ఒత్తిడితో సతమతమయ్యే నేటితరం విద్యార్థి, మరోవైపు 5000 సంవత్సరాల నాటి ప్రాచీన రహస్యాలు తెలిసిన ఒక గొప్ప గురువు. వీళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగితే ఎలా ఉంటుంది? ఎప్పుడో ప్రాచీన కాలంలో చెప్పిన మాటలు నేటి మన మోడర్న్ లైఫ్లో సక్సెస్ సాధించటానికి ఎలా పనికొస్తాయో ఇవాళ మనం డీకోడ్ చేద్దాం. అయితే ఆ విద్యార్థి అడిగిన మొదటి ప్రశ్న బహుశా మనందరి మైండ్లో ఎప్పుడూ తిరిగే ప్రశ్న కూడా ఇదే. ఎందుకు కొందరు మాత్రమే ఎప్పుడూ సక్సెస్ అవుతుంటారు? అవును కదా, ఎంతోమంది రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉంటారు. కాని కొందరు మాత్రం చాలా ఈజీగా పైకెళ్ళిపోతారు. మరికొందరు ఎంత కష్టపడ్డా అక్కడే ఆగిపోతారు. ఎందుకిలా జరుగుతుంది? ఈ యాంగ్జైటీ, ఈ టెన్షన్ ఈ రోజులో మనందరికీ ఉన్నదే కదా. మరి దీనికి ఆ గురువుగారు ఏమని సమాధానమిచ్చారో చూద్దామా? ఈ కన్ఫ్యూజన్ అంతా చూసిన ఆ గురువుగారు చిన్నగా నవ్వి, సరే, అయితే మనం ప్రాచీన తత్వశాస్త్రానికి, ఆధునిక విజయానికి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పే ఈ 6 అంశాల సిలబస్లోకి వెళ్దామన్నారు. అవేంటంటే 1 యుద్ధభూమి నుండి నేటి జీవితానికి, 2 ఫలితం వదిలి కర్తవ్యం చెయ్యి, 3 ఆలోచనలను ఆపి మనసును జయించు, 4 భయాన్ని వీడితేనే అసలైన విజయం, 5 మోటివేషన్ కాదు, క్రమశిక్షణే ముఖ్యం, 6 నీపై నమ్మకమే నీ బలం. ఓకే, ఇందులో మొదటి పాయింట్ చూద్దాం. యుద్ధభూమి నుండి నేటి జీవితానికి. కురుక్షేత్రం అనగానే మనకు ఏమనిపిస్తోంది? అదెప్పుడో జరిగిన ఒక పాత యుద్ధం కదా అని. కాని ఒక్కసారి ఆలోచించండి. నేటి కార్పొరేట్ ఆఫీసులు, ఫండింగ్ కోసం తిరిగే స్టార్టప్లు, టెన్షన్తో నిండిపోయిన ఎగ్జామ్ హాల్లు, ఇవన్నీ కూడా నేటి మోడ్రన్ కురుక్షేత్రాలే కదా. ఆ రోజు అర్జునుడు ఫేస్ చేసిన మెంటల్ ప్రెషర్ లాంటిదే ఈరోజు మనం కూడా ఫేస్ చేస్తున్నాం. ఇక్కడే మనకు రెండవ సూత్రం వస్తోంది. అదేంటంటే ఫలితం వదిలి కర్తవ్యం చెయ్యి. అంటే ఏదైనా ఒక కొత్త పనిని మొదలుపెట్టే ముందే రిజల్ట్ గురించి భయపడటం. ఒకవేళ నేను ఫెయిలైతే ఎలా? నలుగురు ఏమనుకుంటారు? ఈ భయంతో చాలామంది అసలా పని స్టార్ట్ చేయడానికే వణికిపోతుంటారు. దీనికి సొల్యూషన్ ఏంటి మరి? ఖచ్చితంగా విద్యార్థి భయాన్ని పోగొట్టడానికి గురువుగారు భగవద్గీతలోని ఒక అల్టిమేట్ సీక్రెట్ చెప్పారు. అదే ఈ శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని అర్థమేంటంటే నువ్వు చెయ్యాల్సిన పనిని నిజాయితీగా చేయడంపై మాత్రమే నీకు హక్కుంది. అంతే తప్ప దాని రిజల్ట్ ఎలా వస్తుందనే దానిపై నీకు ఎలాంటి కంట్రోల్ లేదు. నిజంగా ఆలోచించండి, ఇది మన మైండ్ సెట్నే మార్చేస్తుంది కదా. రిజల్ట్ ఏమవుతుందో అన్న భయాన్ని పక్కన పెట్టి మన చేతుల్లో ఉన్న పనిమీద మాత్రమే 100% ఫోకస్ పెట్టమని ఇది మనకు నేర్పుతోంది. ఇక్కడ ఈ తేడాను గమనించండి. ఎడమవైపు చూస్తే మనం కేవలం మార్కుల కోసమో లేదా ఎవరో మెచ్చుకుంటారనో పనిచేస్తే ఏమవుతుంది? విపరీతమైన స్ట్రెస్ వస్తుంది. అదే కుడివైపు చూస్తే గురువుగారి చెప్పిన సింపుల్ ట్రిక్కుంది. అదేంటంటే మనం చేసే పనిని ఇష్టపడటం. ఒక స్టూడెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేయాలిగాని కేవలం మార్కుల వెనక పరిగెత్తకూడదు. ఒక స్టార్టప్ ఫౌండర్ తన ప్రొడక్ట్ని బిల్డ్ చేయడాన్ని ప్రేమించాలి, అంతేగాని ఎవరో అప్లాజ్ ఇస్తారని కాదు. ఎప్పుడైతే మనం ప్రాసెస్ని ప్రేమిస్తామో ఆటోమేటిక్గా సక్సెస్ మన వెంటే వస్తోందని ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. రైట్. మూడో పాయింట్ వచ్చేసి ఆలోచనలను ఆపి మనస్సును జయించు. అలా ఎలా అండి? అసూయ, కోపం, నెగటివ్ ఆలోచనలతో పరిగెత్తే మైండ్ని కంట్రోల్ చేయడమంటే గాలిని పట్టుకున్నంత కష్టం కదా అని ఆ స్టూడెంట్ వాపోతాడు. నిజమే కదా. బయట ఉన్న శత్రువుల కంటే మన మైండ్లో ఉన్న ఈ అనవసరపు ఆలోచనలే మనల్ని ఎక్కువగా వెనక్కి లాగేస్తుంటాయి. మరి ఈ లోపలి శత్రువుల పని ఎలా పట్టాలి? దానికి గురువుగారు ఒక సూపర్ ప్రాక్టికల్ అయిన 3 దశల సిలబస్ను ఇచ్చారు. నంబర్ 1, రోజూకి కనీసం ఒక 10 నిమిషాలు ధ్యానం చేయటం. నంబర్ 2, ఏది జరిగినా సరే పాజిటివ్గా ఆలోచించటం. నంబర్ 3, మన గోల్ మీద మాత్రమే లేజర్ లాంటి ఫోకస్ పెట్టటం. సింపుల్గా చెప్పాలంటే అభ్యాసం ద్వారా తన మైండ్ని తను కంట్రోల్ చేసుకోగలిగిన వ్యక్తి లైఫ్ని చాలా ఈజీగా జయించగలడు. ఎంత పెద్ద ప్రాబ్లంకైనా ఇదొక బెస్ట్ డైలీ రొటీన్ అని చెప్పొచ్చు. ఇక 4వ సూత్రం చూద్దాం. భయాన్ని వీడితేనే అసలైన విజయం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కొత్త బిజినెస్ పెట్టాలన్నా లేదా ఓ 10 మంది ముందు నిలబడి మాట్లాడాలన్నా మనలో తెలియని ఒక వణుకు మొదలవుతుంది. ఈ భయాలు మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఒక అదృశ్య సంకెళ్లులా ఎలా ఆపుతున్నాయో ఆ విద్యార్థి వివరిస్తాడు. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా?
ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి, ఒకవైపు కురుక్షేత్రంలో సొంత కుటుంబ సభ్యులతోనే పోరాడాలి అన్నప్పుడు అర్జునుడికి కలిగిన పాతకాలపు భయం, మరోవైపు పబ్లిక్లో నలుగురి ముందు మాట్లాడితే ఏమవుతుందో, ఎవరైనా నవ్వుతారేమో అన్న నేటితరం స్టేజ్ ఫియర్. సిచ్యునేషన్స్ వేరైనా, కాలాలు మారినా సరే భయమనేది మాత్రం ఒక్కటే. అది ఎప్పుడూ మన లోపలి ఎనర్జీని, బలాన్ని లాగేస్తోందని ఈ విశ్లేషణ మనకు స్పష్టంగా చూపిస్తోంది. అందుకే గురువుగారు ఒక తిరుగులేని పచ్చి నిజం చెప్పారు. అదేంటంటే, భయం ఉన్న చోట విజయం ఉండదు. మీరు హిస్టరీ బుక్స్ తీసి చూడండి, భయాన్ని పక్కనబెట్టి దమ్ముగా ఒక అడుగు ముందుకు వేసినవాళ్లే చరిత్ర సృష్టించారు. మన భయాలను పక్కనబెట్టి రంగంలోకి దిగితేనే గదా సక్సెస్కి ఛాన్స్ ఉండేది. భయంతో ముడుచుకుపోయి వెనకడుగు వేస్తే అసలు మనం గేమ్లోనే లేనట్టు లెక్క. ఇప్పుడు 5వ సూత్రంలోకి వెళ్దాం. మోటివేషన్ కాదు, క్రమశిక్షణే ముఖ్యం. ఇది ఈ రోజుల్లో చాలామంది రిలేట్ చేసుకునే పాయింట్. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఏమంటాడంటే, సార్, నేను కష్టమైన పనులు చేయాలంటే ముందు యూట్యూబ్లో మోటివేషనల్ వీడియోలు చూడాలి, ఎవరైనా మోటివేట్ చేయాలి, అప్పుడే నేను స్టార్ట్ చేయగలను అని అంటాడు. ఇది మనలో చాలామంది ఫీలయ్యేదే గదా. కానీ ఇదొక పెద్ద అపోహ అని మీకు తెలుసా? ఈ టేబుల్ చూస్తే ఆ మోడర్న్ అపోహని గురువుగారు ఎలా బద్దలుకొట్టారో మీకే అర్థమవుతుంది. మోటివేషన్ అంటే ఏంటి? అదొక టెంపరరీ ఫీలింగ్. రేపొద్దున అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానికోసం వెయిట్ చేయడం వృధా. కాని క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అలా కాదు. దానికి మూడ్తో పనిలేదు. సరైన టైంకి నిద్రలేవడం, ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడం, హెల్త్ని కాపాడుకోవడం, టైం వేస్ట్ చేయకపోవడం, ఇవన్నీ డిసిప్లిన్ కిందే వస్తాయి. ఇలా మనం రోజువారీగా చేసుకుంటూ పోయే ఈ చిన్న చిన్న పనులే రేపటి మన పెద్ద విజయాలకు స్ట్రాంగ్ ఫౌండేషన్స్ వేస్తాయని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక చివరగా 6వ సూత్రం, నీపై నమ్మకమే నీ బలం. సరే, ఇదంతా విన్న తర్వాత కూడా మన స్టూడెంట్లో ఇంకా కొంచెం డౌట్ మిగిలే ఉంది. ఏమో సార్, నాకంత అదృష్టం లేదు, నాకా సామర్థ్యం లేదు అంటూ ఆ నెగటివ్ సెల్ఫ్ టాక్లోనే ఉండిపోతాడు. ఇలాంటి టైంలో తనని తాను తక్కువ చేసుకునే ఈ భావనను శాశ్వతంగా తొలగించడానికి ఆ గురువుగారు ఒక పవర్ఫుల్ అస్త్రాన్ని తీశారు. ఆ అస్త్రం ఎలా పనిచేస్తుందో ఇక్కడ గమనించండి. నేను చేయలేను, నాకసలు రాదు, నాకు లక్ లేదు, ఈ మోడర్న్ నెగటివ్ ఆలోచనలన్నిటినీ ఆయన ఒక్కొక్కటిగా ఎలా కొట్టి పారేస్తున్నారో చూడండి. ఇలాంటి చెత్త ఆలోచనలను ముందు పక్కన పెట్టాలి. మనపై మనం నమ్మకం పెట్టుకున్న ఆ క్షణం నుంచే విజయం వైపు మన ప్రయాణం స్టార్ట్ అయిపోయినట్లే అని ఆయన నొక్కి చెప్తున్నారు. అందుకే ఆయన ఇచ్చిన ఫైనల్ ముగింపు సందేశం ఏంటో తెలుసా? ప్రపంచం మొత్తం నిన్ను నమ్మకపోయినా సరే నువ్వు మాత్రం నిన్ను నమ్మాలి. అద్భుతం కదా! లైఫ్ అనే ఏ యుద్ధభూమిలోనైనా సరే మన దగ్గర ఉండాల్సిన ఫస్ట్ అండ్ బెస్ట్ వెపన్ ఆత్మవిశ్వాసం. బయటవాళ్లు ఏమైనా అనుకోనివ్వండి, ఎన్ని విమర్శలైనా చేయనివ్వండి, మన లోపల మనపై మనకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉన్నప్పుడు ఏ శక్తి మనల్ని ఆపలేదు. ఈ సంభాషణంతా విన్నాక ఆ విద్యార్థి మైండ్లో ఒక్కసారిగా బల్బ్ వెలిగింది. ఓహో, జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మన ఆలోచనా విధానం మరియు మనం చేసే పనులు అన్న పాయింట్ అతనికి అర్థమైంది. మోడర్న్ లైఫ్లోని స్ట్రెస్ని, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే ఎక్కడో పైనుండి అదృష్టం ఊడిపడాలని ఎదురుచూడకూడదు. మనల్ని మనం మార్చుకుని పక్కా డిసిప్లిన్తో రంగంలోకి దిగాలని అతనికి ఫైనల్గా క్లారిటీ వచ్చేసింది. సో ఇదంతా చూశాక ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న మిగిలింది. 5000 సంవత్సరాల నాటి సూపర్ పవర్ఫుల్ సాధనాలతో నేటి మన మోడ్రన్ యుద్ధభూమిని జయించడానికి మనం రెడీగా ఉన్నామా? ఆ రోజు అర్జునుడికి దారి చూపిన ఈ 5 సూత్రాలు ఈరోజు మనందరికీ ఒక అద్భుతమైన గైడ్లా పనిచేస్తాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ఫుల్ డిసిప్లిన్తో మనపై మనం నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్దాం, సరేనా? మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.